విసృజన్ గృహం ఉన్మిషన్ నిమిషన్నపి ఇంద్రియాణింద్రియార్థేషు వర్తంత ఇతి ధారయన్ చెప్తున్నారు. ఇప్పుడు నిన్ననేమో యోగయుక్తో విశుద్ధాత్మ విజితాత్మ జితేంద్రియ సర్వభూతాత్మ భూతాత్మ కుర్రన్నపి నలిప్యతేని కర్మ సన్యాస యోగం 7వ శ్లోకంలో మనకి చెప్పారు. చక్కగా నిష్కామ కర్మ యోగాచరణ యుక్తుడై పరిశుద్ధమైనటువంటి అంతఃకరణం కలిగిన వాడి, జయింపబడినటువంటి మనస్సు కలవాడి, అలాగనే చక్కగా ఇంద్రియములు జయించిన వాడి, సమస్త భూతములలో ఉన్నటువంటి పరమాత్మ ఒక్కటే అన్నటువంటి విషయాన్ని చక్కగా తెలుసుకున్నవాడు కుర్వన్నపి నలిప్యతే పనులు చేస్తున్నప్పటికీ ఆ పనికి అతడు ఎప్పుడూ అంతటి ఫలానికని చెప్పుకొచ్చారు. ఇక మరి ఆ భగవంతుణ్ణి మనం ఈ విధంగా ఎలా మనం చేసే పనుల్లో అతన్ని మనం భావన చేయాలి విషయాన్ని చెప్తున్నారు. నైవ కించిత్ కరోమీతి యుక్తో మన్యేత తత్వవితో. తత్వవిత్ అంటే తత్వం జానాతి ఇది తత్వవిత్ అన్నమాట. తత్వము అన్నప్పుడు ఆత్మ అంటే స్వాత్మ జ్ఞానం అని తెలుసుకోవాలి అందరూ కూడా. తత్వము అంటే యథార్థమైన స్వరూపం, ఇక దానికంటే భిన్నమైనది ఇంకొకటి లేనే లేదు ఇందులో ఈ సిద్ధాంతంలో. అందుచేత అటువంటి తత్వవిత్తు యుక్త చక్కగా పరమాత్మ భావంతో కలవాడే, నిష్కామ కర్మ భావంతో కలవాడే, పశ్యన్న చూస్తున్నప్పుడు, శృణ్వన్ను వినినప్పుడు, స్పృశన్ తాకినప్పుడు, అలాగనే జిఘ్రన్ తింటున్నప్పుడు, జిఘ్రన్ అన్నప్పుడు మనకి గంధఘ్రాణం కాబట్టి వాసన చూసినప్పుడు, అశ్నన్ భోజనం చేసేటప్పుడు, ఏ తిన్నప్పుడు, గచ్చన్ వెళ్తున్నప్పుడు, స్వపన్ అంటే ఆ నిద్రలో కూడా ఆ భగవంతుని యొక్క దివ్యమైన కళా విశేషము అలాంటివి. ఆ విధంగానే శ్వసన్ చక్కగా మన ఊపిరి తీసుకున్నప్పుడు వదులుతున్నప్పుడు, ప్రలపన్ మాట్లాడినప్పుడు, విసృజన్ గృహన్. ఇక మనము విసృజన్ అనేది మనం కొన్ని క్రియలు మామూలుగా మూత్ర విసర్జన కానీ లేక ఏదైనా సరే మనం వదిలినప్పుడు కానీ ఇవన్నీ అర్థాలు. అలాగనే గృహన్ గ్రహించినప్పుడు, ఉన్మిషన్ అంటే ఏమిటి, కళ్ళు తెరచినప్పుడు, కళ్ళు మూసుకున్నప్పుడు, అది ఉన్మిషన్ నిమిషన్ నపి. ఈ విధంగా ఇంద్రియాణి ఇప్పుడు ఈ పనులన్నీ చేస్తున్నాం. మనమేమనుకుంటున్నాం, అన్నిటికీ కర్తను మనం పెట్టుకుంటాం. ఇప్పుడు ఇవన్నీ ఏమిటి, అసమాపక్రియ. ఇప్పుడు చెప్పినటువంటిది అసమాపక్రియ. క్రియ అనేది పూర్తి కాలే. పశ్యన్ అంటే చూస్తూ కంటిన్యూషన్ అనమాట. అలాగే శృణ్వన్ అంటే వింటూ. ఈ విధంగా చూస్తూ, వింటూ, తింటూ, నిలబడుతూ, కూర్చుంటూ, వస్తూ, పోతూ అని మనం అర్థాలు చేసుకోవాలి. ఈ సమయంలో కళ్ళు తెరిచినప్పుడు, కళ్ళు మూసినప్పుడు ఈ విధంగా ఇంద్రియాన్ని ఇంద్రియార్థేషు మనం ఏమనుకుంటాం, చూస్తూ అంటే నేను చూస్తూ, నేను వెళుతూ, నేను వస్తూ, నేను పోతూ ఈ పనులన్నీ చెప్పుకుంటాం. కానీ తత్వవిత్తు పండితుడు ఏమనుకుంటాడు, ఆయన ఈ కర్మలన్నీ కూడా ఈ చూసినవన్నీ ఏమిటి, ఇంద్రియాలు. ఈ చూసినవన్నీ ఇంద్రియాలు. అలాగనే మనకి చూడబడేది ఏమిటి, విషయం.
అర్థమైందా? చూడబడేవన్నీ విషయాలు, చూసేవన్నీ ఇంద్రియాలు. కాబట్టి ప్రాకృతిక స్వభావంగా ఇంద్రియాలు ఎక్కడి విషయాల్ని చూస్తుంటాయి. అంటే ఇంద్రియములు ఇంద్రియార్థములందు వర్తంతే ఉంటూ ఉన్నాయి, సంచరిస్తూ ఉన్నాయి. ఇంద్రియాలన్నవి ఇంద్రియాల విషయములందు కళ్ళు దాన్ని చూసే స్వభావము అది చూసుకుంటూ ఉంది, చెవు వింటూ ఉన్నది, ముక్కు వాసన చూస్తూ ఉంది, నోరు తింటూ ఉన్నది. ఇవి ప్రత్యేకంగా తాను మాత్రం కర్తగా భావించుకోడు తత్వవేత్త. తత్వవేత్త ఆ విధంగా భావించడు. సామాన్యుడు ఏమిటి, అన్నీ దానికి కర్త తాను తగిలించుకుంటాడు. అర్థమైందా? ఇది ఆయన ఏమనుకుంటారు, ఇంద్రియాలు విషయాలు ఏందో సంచరిస్తూ ఉన్నాయి, అవి పోనీ, వాటికి నాకు సంబంధం లేదు ఆయన భావించి ఇది ధారయన్, ఈ విధంగా ఏమి ఈయనేమనుకుంటాడు, కించిత్తు కొంచెం కూడా అహం నేను అని ఒక తీసుకుంటే కరోమి నా కరోమి కరోమి ఇచ్చాడు కదా మొట్టమొదట, నైవ కించిత్ కరోమి యుక్తో మన్యేత తత్వేత. ఈ విధంగా అతడు ఎక్కడ తను ఏదైతే ఇష్టదైవం ఉందో లేక ఏదైతే విచారణ చేస్తున్నాడో ఆ విచారణ చేసినటువంటి భావం ఏదైతే స్థిరమైందో, ఆ స్థిరమైన నేను సాక్షిని అన్నటువంటిది ఏదైతే నిలబడిందో అతనికి, అటువంటి వాడు ఇంద్రియములు విషయములు ఎందుకు ప్రవర్తిస్తున్నాయి కానీ అహం కించిత్ నా కరోమి అని మొట్టమొదటి దానికి రావాలి. మళ్ళీ ఆ మొదటి చరణానికి ఇదంతా చెప్పుకొని మొదటి చరణానికి రావాలి అన్వయానికి. కించిత్ నా కరోమి, నేనేమీ చేయడం లేదు. ఇంద్రియాల విషయాలు ఎందుకు పోతూ ఉన్నాయి, ఎక్కడ పోతుందో అది గమనిస్తూ ఉన్నాను అంతే. విషయాలు ఇంద్రియాలు ఏ విషయం పోతుందో గమనిస్తారు. గమనించి ఇప్పుడు చేయవలసిన పని ఏంటి చేస్తారు, ఈ విధంగా ఈ మూడో శ్లోకంతో అన్వయం దీనికి. బ్రహ్మని ఆ బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంఘం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభస. ఇప్పుడు చెప్తున్నారు, తాను చేస్తున్నా ఇతరు ఎక్కడుంటున్నాడు, చక్కగా తానేమి చేయలేదని భావించుకుంటూ ఆ జరుగుతున్న కర్మల్ని కూడా బ్రహ్మని ఆదాయ, బ్రహ్మని ఆదాయ అంటే ఆ భగవంతుడి యందు ఉంచి అంటే ఏమిటి, సమర్పణ చేసి, యహ ఎవడు సంఘం త్యక్త్వా కరోతి, ఆ సంఘాన్ని విడిచిపెట్టి ఎవడైతే చేస్తూ ఉన్నాడో సంఘం త్యక్త్వా కరోతి. లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభస, సహా పాపేన న లిప్యతే, అతని పాపం చేత ఏమవుడు ఏ పాటి అంటుకోడు. ఎందుకంటే జ్ఞాపకాన్ని చూశాడు, చూసినప్పుడు ఆ పని పుణ్యకర్మకు చూడొచ్చు, పాపకర్మ చూడొచ్చు. కానీ ఈ ఇంద్రియాలు ఆ విషయాలు ఏం తెలుస్తున్నాయి కానీ ఆ కర్మ యొక్క విషయ ఫలం ఏదైతే ఉందో అది తన హృదయానికి రానివ్వదు. ఆ కర్మకు సంబంధించిన విషయాన్ని తన హృదయానికి రానివ్వదు. అవే తత్వవిద్యని చెప్పాడు మొట్టమొదట, అది విషయం చేసుకోవాలా. ఇది అందరికీ కాదు, అందరికీ వస్తుంది ఆ స్థితి వచ్చేసరికి. ఇక ఏం చెప్పాడు, సాధకుడు కాదు, సాధన చేసిన తర్వాత అందులో ఆరుడు అనమాట ఇతడు. ఆరుక్షం అంటే సాధకుడు, ఆరుడు అంటే కొంత సాధనలో ఆరితేంది వాడు. అటువంటి వాడు ఇవన్నీ చేస్తున్నప్పుడు కూడా ఇవి తానేమీ చేయలేదని భావిస్తాడు. మనం ఎవరు చేశారంటే ఏం చెబుతాం, నేనే ఆ కుర్చీలు అక్కడ పెట్టి నేనే, ఎవరు రాలే నేనే పెట్టిన కుర్చీలేని అంటాడు. అర్థమైందా? ఆయన కుర్చీ తీసి పక్కన పెట్టినా నేను పెట్టాను అనడు. ఆ పని చేసినట్టే ఉండదు. గాంధీ మహాత్ముడు
తాను చేసిన పని ఇతరులకు తెలియకుండా చేసేవాడు. అందుకే ఆయన మహాత్ముడు అయిపోయి అన్ని రూపాయి బిల్లల మీద రూపాయల మీద ఆయన పేరు తెస్తాయి ఉండిపోయాయి. అర్థమైందా? మన ఒక్కరోజే ఆ చేసిన నాడే పేపర్లు వేస్తారు, తర్వాత మళ్ళీ అర్థమైందా? మనం ఏ పనులు చేస్తున్నామో ఆ రోజు చూసి ఆ రోజు పేపర్లు వేస్తారు గోయిందా. ఆయన ఏ పని కూడా ఇతరులకు తెలియకుండా చక్కగా తాను చేసిన పని చేస్తున్నాడు కాబట్టి ఆయనకి ఎల్లప్పుడూ పేపర్లు వస్తూనే ఉన్నాయి, నోట్ల మీద. అదే 1000 రూపాయల నోట్, 5 నోట్, 5 నోట్ల మీద. అందుచేత ఈ విధంగా ఇక్కడ సంఘం అన్నమాట. అది చూసుకోవాలి. ఎందుకంటే ఈ సంఘం అనేది, సంబంధం అనేది మనకి బంధం. ఎలా అంటే ఒక 2 సన్యాసులు పోతూ ఉన్నారు, ఒక గ్రామాంతరం పోతుంటే పోగా అక్కడ ఏమైంది, ఒక పెద్ద ఒక నదిలాంటి వచ్చింది. వాగు అంటారు కొంతమంది, అలాంటిది నదిలాంటి వచ్చింది. వచ్చిన తర్వాత ఇద్దరు కూడా వెళ్ళారు. వీళ్ళిద్దరికీ కొంచెం ఈత వచ్చు, పొరవాలి బాగానే. ఏదైనా సరే లోతుపాత్రలు ఉంటే చక్కగా దాటి వెళ్ళిపోగాలి ఈదుకొని. అక్కడ ఒక అమ్మగారు కూర్చొని ఏదో దీనంగా కూర్చొని అలాగా ఉన్నారు, విచారంతో ఉన్నారు. అందులో ఒక ఈ సన్యాసి అడిగాడు, అమ్మా ఎందుకు అంత విచారంతో ఇక్కడ కూర్చున్నాను? అయినా నా కాళ్ళు అవి సరిగ్గా నొప్పులు, అవతలకి వెళ్ళాలంటే కష్టము, వెళ్ళలేను, నది దాటితే కానీ నా పని, ఆ గ్రామం చేరితే కానీ నా పనులు అవ్వు, వెళ్ళాలి ఎట్లా అని ఆలోచించుకొని ఉన్నాను అన్నాడు. ఆ అమ్మగారు అన్నారు. అంటే ఈయన ఏం చేశాడు, అలాగనా అని వెంటనే వారిని భుజం మీద కూర్చోమన్నాడు. చక్కగా భుజం మీద కూర్చుని పెట్టుకొని అవతల దించేసినాడు. ఇద్దరు వెళ్ళిపోయినాడు. వెళ్ళిపోయిన తర్వాత ఈ పక్కన ఉన్నాడు కదా, వీడు తినేస్తున్నాడు. నువ్వెవడు? సన్యాసివి. స్త్రీని ముట్టుకోకూడదు కదా, భుజం మీద పెట్టుకున్నావే. ఇక వారి దొంప దెబ్బతోనే ఉన్నాడనమాట. అర్థమైందా? ఇక 2 రోజులైనా 3 రోజులైనా వదలడం ఏం లేదు. వాడు అన్నాడు, నేను 2 నిమిషాల్లో తీసుకొని దించేసాను, అయిపోయి నాకు దాని సంగమే లేదు, దాంతో సంబంధమే. అర్థమైందా? నువ్వు 3 రోజులైనా నువ్వు ఇంకా ఆ విషయమే వదలలే. ఏమంటాడు? నీకు 3 రోజులైనా వదలే. మనసులో భావం ఉండాలయ్యా. ఏమంటున్నాడు? అర్థమైంది? నాకు భావం కూడా ఏమి, ఆ విషయం కానీ, ఆ వాసన కానీ, ఆ స్పర్శ కానీ నాకు ఆ సంబంధమే లేదు. ఏదో బాధపడుతున్నారు, సరే ఇలా కూర్చొని దీనంగా ఏడుస్తున్నారు. నేను తీసుకెళ్ళి 2 నిమిషాల్లో నేను మోసాను, కానీ 3 రోజులకి నువ్వు మోస్తూనే ఉన్నావు కదా అన్నాడు. సంఘం త్యక్తా కరోతి అన్నాడు. పని చెయ్యు, పని చేయొద్దని చెప్పలేదు. ఆ పని ఎలా ఉండాలి? సంఘం, దాంతో సంబంధం ఏమి, దాంతో భావము, ఇది మనకి ముఖ్యమైన మాట ఎక్కడైనా సరే. అందుచేత ఈ విధంగా ఇప్పుడు పని చేసుకోవాలి. పని చేయకపోతే ఎలా, వ్యవహారం లేకపోతే ఎలా చెప్పండి? దాంట్లో ఉన్న సంఘం ఉంది కదా, అది మనకి సంబంధపడుతుంది. మరి ముందు చెప్పినటువంటి విషయాలు ఏమిటి? ఎప్పుడైనా సరే మనం చక్కగా ఏ పని చేసినా ఆ భగవంతుని యొక్క దృష్టి పోకుండా ఉండాలి అని చెప్పేది ప్రహ్లాదు చెప్పాడు కదా. దీన్ని ఆయన కూడా పానీయంబులు త్రాగుచున్ కుడుచుచున్ భాషించుచున్ హాస లీలా నిద్ర వినోదంబులు చేయుచున్ సంతత శ్రీమన్నారాయణని ఆయనే చింతాకాంతుడై తద్విశ్వమున్మరచన్నాడు. అందుకని ఎప్పుడు ఏ పని చేస్తూ ఉంటున్నా ఆ నామాన్ని వదులుకుంటూ ఉండేవాడు ఆయన. ఆ విధంగానే ఇక్కడ మనం వదలకుండడం ఉన్నది ఇంకో భావం. మనం చేస్తున్నటువంటివన్నీ కూడా బ్రహ్మణ్యాదాయ, ఆ పనుల యొక్క ఫలాన్ని ఆ భగవంతునికి అర్పించడము ఒకటి. అందుచేత చేయదగిన కర్మ చెయ్యాలి, ఆ కర్మతో సంఘం అనేది లేకుండా ఉంటారు. ఇప్పుడు మధ్యాహ్నం వస్తూ ఉన్నారు 12 గంటలప్పుడు, గొర్రెలు తోలు ఒకడు వస్తున్నాడు, మేకల్ని గొర్రెల్ని. అర్థమైందా? ఆ ఎదురుగా ఒక బ్రాహ్మణుడు వస్తూ ఉన్నాడు, ఈ పక్కన కషాయవాడు వస్తూ ఉన్నాడు. ఇప్పుడు కషాయవాడి దృష్టి గొర్రె మీద పడింది, బ్రాహ్మణుడి దృష్టి గొర్రె మీద పడింది. తోవలే వస్తూ చూస్తున్నప్పుడు
బ్రాహ్మణుడి దృష్టి ఏం పడింది? ఇది గొర్రెని పడింది, గొర్రెగా. కషాయవాడి దృష్టి అయితే ఆకారం లోన మాంసం మీద పడింది. అర్థమైందా? ఇప్పుడు దృష్టి అనేటువంటిది ఇక్కడ ఇదేం పడింది? గొర్రె, పక్కపో గొర్రె తోలుతాడు. అంతేగాని కషాయవాడు ఎప్పుడు చూసాడు ఆ గొర్రె మీద? ఎక్కడ పడింది ఆ దృష్టి? ఆ మాంసం మీద పడింది అనమాట. ఇక్కడ గొర్రెని చూసిన దాన్ని సంఘం లేదు. అర్థమైందా? ఆ దృష్టి ఆ మాంసం మీద పడమే సంఘం. ఇప్పుడు మనకి ఎక్కడ బంధం? వస్తువును చూసినప్పుడు ఆ వస్తువు కాదు, అది నిషిద్ధ వస్తువా లేక విహిత వస్తువా? విహిత వస్తువు అన్నటువంటిది శరీరానికి కావాలి కాబట్టి అది మనకి ఎంతవరకు కావాలంత దృష్టి దానికంటే. అలాగనే ఒక వస్తువునందు తన దృష్టిని బట్టి ఉంటుంది. మరి ఏం చెప్పారు శాస్త్రం? సృష్టి అనేది దేని మీద ఆధారపడి ఉంది? దృష్టి మీద ఆధారపడి ఉంది. సృష్టి దేని మీద? దృష్టి మీదే ఆధారపడి ఉంది. జ్ఞాని ఏమనుకుంటాడు? ఏ దృశ్యం తన్నశ్యం అనుకుంటాడు. ఎవరు? జ్ఞాని. అజ్ఞాని ఏమనుకుంటాడు? ఈ సృష్టి ఆధారం అనుకుంటాడు, దానిపై దృష్టి పెడతాడు. సృష్టిని వాడు చూస్తాడు, వీడు చూస్తాడు. వీడు చూడని మాటలే. జ్ఞాని చూస్తాడు సృష్టిలో ఉన్న ప్రకృతి యొక్క రహస్యాన్ని, అజ్ఞాని చూస్తాడు. అయితే ఇప్పుడు అజ్ఞాన దృష్టి ఎలా ఉంది? జ్ఞాన దృష్టి ఎలా ఉంది? జ్ఞాన దృష్టి ఏది కళ్ళకు కనబడుతుందో అది లేనిదని భావించుకుంటాడు. వ్యవహారం మానడు. వ్యవహారం ప్రారంభవశాత్తు చేయవలసింది చేస్తాడు. కానీ మరి అజ్ఞాని ఆ సృష్టిని చూస్తాడు, అది సత్యమని భావించుకుంటాడు. ఇక్కడ తేడా అన్నమాట. అందుచేత ఈ విధంగా చెప్తూ ఉన్నారు. కాయేనం, అదే మనం ఎప్పుడైతే సంఘం లేకుండా పనులు చేస్తూ ఉంటుంటామో అప్పుడు మనకి లాభం ఏమిటి? పద్మపత్రమివాంబస, నీటిలో ఎలాగే తామరాకు నీళ్ళు అందుకుంటూ ఉంటుందో మనం ప్రకృతిలో ఈ పనులన్నీ చేసినప్పటికీ మనం ఆ పనులతో సంబంధమైన బంధాన్ని మనకి కలగకుండా ఉంటామని అది చెప్పారు. కాయేన మనసా బుద్ధ్యా కేవలైరింద్రియైరపి యోగినః కర్మ కుర్వంతి సంఘం త్యక్త్వా ఆత్మశుద్ధయే. అర్థమైందా? చెప్తున్నారు. కాయేన శరీరం ద్వారా, మనసా మనస్సు ద్వారా, బుద్ధ్యా బుద్ధి ద్వారా, కేవలై ఇంద్రియైరపి ఇంద్రియముల ద్వారా యోగినః కర్మ కుర్వంతి. యోగి కూడా మామూలుగా అజ్ఞాని ఎలా కర్మలు చేస్తాడో యోగి కూడా ఆ విధంగా శరీరం ద్వారా కర్మలు చేస్తాడు, బుద్ధి ద్వారా నిశ్చయాలు చేస్తాడు, మనస్సు ద్వారా ఆలోచన చేస్తాడు, ఇంద్రియాల ద్వారా అనేక కర్మలు చేస్తూ ఉంటుంటాడు. అయినా వాటిలో ఏమిటి? సంఘం త్యక్త్వా ఆత్మశుద్ధయే. అక్కడేమిటి? ఆయన ఎక్కడొచ్చినా కర్మల్ని సంఘం వదిలిపెట్టడం అనుకోకండి. శాస్త్రం ఎక్కడొచ్చినా కర్మ ఫలాన్ని వదిలిపెట్టడం మనం భావించుకోవాలి. ఇప్పుడు కర్మలని వదిలిపెట్టడం అనే భావం ఎక్కడ తీసుకోకూడదు. కాబట్టి అక్కడ కర్మ ఫలాన్ని ఎక్కడైనా కర్మ ఫలాన్నే మనము కర్మ ఫలాన్ని ఎక్కడైనా సరే వదిలినట్టుగా భావించుకోవాలి. అది చెప్తున్నారు. సంఘం త్యక్త్వా ఆత్మశుద్ధయే. ఎందుకయ్యా మాటి మాటికి సంఘం త్యక్త్వా సంఘం త్యక్త్వా సంఘం త్యక్త్వా అంటున్నామంటే ఆత్మశుద్ధయే, అంతఃకరణం అనేది శుద్ధి కలగాలి అంటే, అంతఃకరణంలో అశాంతి వాతావరణం లేకుండా ఉండాలి అంటే, ప్రశాంతమైన వాతావరణం ఉండాలి అంటే అందుకు ఆ సంఘం త్యక్త్వా, ఆ సంఘం ఉన్నంత వరకు అశాంతి పొందుతాడు, ప్రశాంతి ఉండదు. అందుచేత చెప్తున్నారు సంఘం త్యక్త్వా ఆత్మశుద్ధయే చెప్పి యుక్తః కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్ఠికీం అయుక్తః కామకారేణ
ఫలే సక్తో నిబధ్యతే. ఇంకా చెప్తున్నారు చూశారా, ఆ విషయంలో అంత పటిష్టమైనటువంటి శక్తివంతం ఉంది కాబట్టి మాటి మాటికి దాన్ని తీసుకొనే వస్తున్నారు. యుక్త యుక్త పదం ఎక్కడొచ్చినా సరే చక్కగా ఆ నిష్కామ కర్మాచరణ యుక్త అని తీసుకోవాలి. యుక్త కర్మఫలం త్యక్త్వా, ఆ యోగి ఏం చేస్తాడు? నిష్కామ కర్మయోగి కర్మఫలాన్ని త్యజించి శాంతిం ఆప్నోతి. అయ్యా ఎలాంటి శాంతిని? నైష్ఠికీం శాంతిం ఆప్నోతి. నైష్ఠికీం, నైష్ఠికీం అంటే ఏమిటి? నిష్ఠ. దేనిందా నిష్ఠ? ఏదైతే భగవత్ప్రాప్తి సంబంధమైనటువంటి విషయాన్ని చక్కగా ప్రయత్నం చేస్తున్నాడో దాని ఎందు ఆ భగవత్ప్రాప్తి రూపమైనటువంటి ఆ భగవంతుని ఎందు, భగవద్విషయమునందు, భగవత్ కర్మాచరణమునందు కూడా ఆ నిష్ఠను చక్కగా ఉంచిన వాడై అతడేమవుతున్నాడు? శాంతిం ఆప్నోతి. అనైష్ఠికీం అన్నటువంటి ఆ నైష్ఠికీయం అంటే దేని ఎందు నైష్ఠికీయం? ఇంతవరకు కూడా మన కర్మఫలాలన్నీ త్యజిస్తున్నాము, భగవంతుని ప్రార్థిస్తున్నామంటే దాని పరాకాష్ట ఆ భగవత్తత్వమునందు సదా నిష్ఠ ఉండడం ఇక్కడనమాట. ఆయనకి ఏం లాభం? శాంతిం ఆప్నోతి. మానవుడికి శాంతి కావాలి అంటే మనము భగవత్ సంబంధమైన నిష్ఠని వదలకుండా ఉండాలి. అప్పుడు ఏమవుతుంది? ప్రకృతిలో అలలు వచ్చేటట్టుగా సుఖము దుఃఖము అన్ని ద్వంద్వాలని అలలు వస్తూనే ఉంటుంటాయి. అవి యోగిని వెంటాడతాయి, భోగిని వెంటాడతాయి. అర్థమైందా? అది వెంటనే గాలి వచ్చింది అంటే ఆ గాలిలో ఎవరు నిలబడినా వాడిని వెంటాడుకొనే పోతుంటుంది, రాబోదు. నేను యోగిని కదా, గాలి నన్నేం చేయక ఊరుకుంటుందా? ఎవడో పెద్ద సిద్ధిని పొందినటువంటి వాడి సంగతి ఇక్కడ వద్దులే. కాబట్టి సామాన్యమైనటువంటి వారిని అందరినీ ఆ గాలి ఏం చేస్తాయి? పెద్ద ఎత్తిపోసేస్తాయి. ఆ విధంగా అటువంటి వచ్చినప్పుడు కూడా ఎవని యొక్క అంతఃకరణములో ఉపద్రవాలు కానీ, ఆందోళన కానీ, అశాంతి కానీ ఉండదంటే ఈ నైష్ఠికి ఈ నిష్ఠ ఉండాలి. అర్థమైందా? భగవత్ సంబంధమైన నిష్ఠ ఎవరికైతే ఉందో అటువంటి వానికి శాంతి చక్కగా పొందుతున్నాడు. అయుక్త కామకారేనా, ఇంకా చెప్తున్నాడు కామకారేనా. అది కామకారం అంటే ఏమిటి? ఆ కామం అనే ఆకారమే. అర్థమైందా? అదే ఎంతైనా ఆయనకి తృప్తి ఉండదు. ఆ ఆశకు హద్దే లేదు. ఆ ఒక దేనికైనా సరే ఒక లిమిట్ ఉంటుంది, ఆయన ఆశకు మాత్రం అంత ఉండదు. ఎవడితడు? అయుక్త. ఇది సకామ కర్మయోగి. యుక్త అంటే నిష్కామ కర్మయోగి, అయుక్త అంటే సకామ కర్మయోగి. ఆ కర్మలో ఫలం లేదనుకోండి, ఆ పని చేయడు. అదే అనమాట. ఏ కర్మ మనం చేసినా ఆ కర్మలో ఉన్నటువంటి ఫలితం ఎంత ఉందో చూసుకొని ఆ కర్మను ప్రారంభిస్తాడు ఈయన. అందుకే అయుక్త అన్నాడు అనమాట ఇతన్ని. రెండవది ఇతడు కామకారేనా. ఇక వచ్చిన దానితో తృప్తి మాత్రం ఈయనకి చాలదు. అందుకు మనం దేని చేత బంధింపడుతున్నామంటే చెప్పుకున్నా ఇంతకుముందు, దేని చేత? ఆశ అనే పాశం ద్వారా మనం బంధింపడుతున్నాం. ఆశయా బధ్యతే జంతు. అర్థమైందా? దేని చేత బంధింపడుతున్నాం మనం? జంతు అంటే జీవి. ఆశయా బధ్యతే జంతు కర్మణా బహుచింతయా. కర్మ ద్వారా ఆ కర్మలో ఉన్నటువంటి కష్ట నష్టాలను గూర్చి, ఆ కర్మలో ఉన్నటువంటి హెచ్చుతగ్గులను గూర్చి, ఆ కర్మలో ఉన్నటువంటి పని యొక్క సుఖ కష్టాలను గూర్చి ఆయన ఏం చేస్తాడు?
బహుచింతయా, దాని చేతి చింతించబడి ఉంటాడు. కర్మణ బహుచింతయ. ఆయుక్షీణం నజానాతి, ఇంకేమిటి అతడు వీటితోనే చింత ఉంటాడు. దీంతోనే ఆశయ చేత బంధింపబడి కర్మల చేత చింతతో ఉండిపోయి ఆయుక్షీణం, ప్రతిరోజుకి ఆయువు తగ్గుతున్నది అన్నటువంటిది ఏమి భావం లేకపోతుంది. మనకి జ్ఞానం కలగడానికి కలిగించే కారణం ఏమిటి? ఈ ఆయువు కూడా మనకి రోజు రోజుకి క్షీణించిపోతుంది అన్నటువంటిది. ప్రతిరోజు మనం పుట్టినరోజు ఎంతో పండగ చేసుకుంటున్నాం, అర్థమైందా? చేసుకోవద్దు అనలేదు, కానీ మనకు ఒక సంవత్సరం గడిచిపోతుంది, అర్థమైందా? ఒక సంవత్సరం ఏమైంది, గడిచిపోతుంది. గుర్తు కోసం పుట్టినరోజు పోయిన రోజు రెండు పండగలు, అది ఒక విధంగా పండగ, ఇది ఇంకో విధంగా పండగ. అది గుర్తుపెట్టుకొని చేసుకునే ఉంటుంటారు అన్నమాట. కానీ మనకి ప్రతి క్షణము ఏమవుతుంది చెప్పండి? ఆయువు అనేది మనకి క్షీణించిపోతుంది. ఆయుక్షీణం నజానాతి అన్నాడు. తస్మాత్ జాగృత జాగృత అన్నాడు. అందుచేత ఆయన జాగరూకుడై ఉండమన్నాడు. ఆయుక్షీణం ప్రతి క్షణంలో మనకు జరుగుతుంది, అర్థమైందా? ప్రతి క్షణం కూడా ఆగిపోతుంది. మనం అనుకుంటున్నాం ఎప్పుడో వచ్చి మనకేం ధర్మరాజు సడన్గా వచ్చాడని. సడన్గా ఏం వచ్చేది పోయేది లేదు, అది మెల్లమెల్లగా తగ్గిపోతుంది. ఆయన వచ్చేది ఏం పోయేది అర్థమైంది. అయితే చెప్పుకోవాలి, మన భయం ఉండదనా. కాబట్టి ఆయన ఏం చెప్పాము, ఎలా ఉన్నాం మనం? ఆయువు అంటే విషయభోగం ఎలా అనిపిస్తున్నామంటే, పాము పోతూ ఉంది, దానికి ఒక కప్ప దొరికింది, కప్ప మింగుతుంది. ఏమిటి? పాము. కాస్త నోట్లు పెట్టుకొని ఇంక మింగడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ కప్ప ఏం చేస్తుందంటే ఎదురుగా ఎగురుతున్న ఈగలు కొన్ని చూసింది. ఈ కప్ప ఈగలు మింగడానికి ఉత్సాహంగా అంటుంది. ఇది ఎక్కడ ఉంది ఇప్పుడు? ఇది ఉండడం ఎక్కడ? పావు నోట్లో ఉంది. కాసేపు ఏమి ఇంక నన్ను మింగేస్తుందని లేదు. ఆయు క్షీణం నజానాతి, అర్థమైందా? తన ఆయువు క్షీణించిపోతుంది నా కప్ప, ఏమీ జరగదు. కానీ ఇతరమైన ఇంతే ఈగలు తినడానికి అనే సాగుతూనే ఉంది. ఆ విధంగా మనం కూడా క్షణక్షణానికి ఆయువు క్షీణమైపోతుంది. కాబట్టి ఇక మనము ఆ యొక్క విషయాలు ఎలాగా కప్ప నోట్లోనే ఉండి ఈగల్ని ఎలాగే తినడానికి ప్రయత్నం చేస్తుందో, కాలసర్పం అనే నోట్లోనే మనం ఉన్నాం. ఇప్పటి వరకు మన సగం మింగేసింది, అర్థమైందా? 50-60 సంవత్సరాలు అంటే ఎంతవరకు? సగం సుమారు మింగినట్టే. ఇంకా ఎప్పుడు మింగేస్తుందో తెలీదు. ఇప్పుడు ఆ సర్పము యొక్క నోట్లో ఉండి ఏమి కప్ప ఈగల్ని తినేటట్టు ప్రయత్నం చేసేట్టుగా ఈ విషయ భోగాల్ని మనము చూస్తూ ఉన్నాం, అర్థమైందా? అందుచేత మనము ఇప్పుడు ఎక్కడున్నామని అందరూ అనుకోవాలి. ఎక్కడ? అది కాలసర్పం నోట్లోనే ఉన్నాం, అందరం ఉన్నాం. అది ఎప్పుడు తక్కువ నొక్కుతుందో తెలియదు. అందుకని దీపం ఉన్నప్పుడు ఇల్లు చక్క పెట్టుకున్న రీతిగా ఈ భగవద్భావనా విచారాన్ని మనం ఇప్పుడే చూసుకోవాలి. అప్పుడే మనకి ఆ లాస్ట్ టైంకి ఏమైనా ఉంటుందా దృష్టి? ఉండదు. లాస్ట్కి మనకు ఉంటుంది నమ్మకమే లేదు. భగవన్నామం వస్తుందనే నమ్మకం లేదు. ఇంతకుముందు ఒక ఉదాహరణ చెప్పినామో లేదు గుర్తులే. ఒక ఆయన 4 కొడుకులు ఉన్నారు, అర్థమైందా? 4 కొడుకులు కూడా చక్కగా 4 దేశాల్లో ఫ్యాక్టరీలు పెట్టుకున్నారు. ఆయన కర్ణాటక అనమాట. ఒక్కరోజు కూడా ఆయనకి ఈ ఆధ్యాత్మిక సంపత్తి పెద్ద విచారం లేదు. లాస్ట్ అయిపోయింది. ఇంకొక రోజు 2 రోజులు చనిపోతారని చెప్పేశారు డాక్టర్. అందుకు అందరి కొడుకులకి ఫోన్లు చేసి వచ్చేసారు. అందరూ కూర్చున్నారు మంచం చుట్టూ. లాస్ట్ ఎలా ఉంటుందంటే, ఎవరు మనం అనుకుంటాం రామరామని, మన రామరామ అంతే కానీ ఇది వాడికి వెళ్ళదు. వాడు ఏ ఆలోచనతో ఉన్నాడో అదే ఆలోచన ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మనం ఒక ఆలోచనలో ఉన్నప్పుడు ఒక్కొక్కరు ఎవరైనా ఏదైనా ఒక మనసు చేతో ఒక మాట చెప్పినప్పుడు మనకి వినపడదు. మనం ఆలోచనతో ఉన్నామనుకోండి, ఎవరైనా ఒక 2 మాటలు చెప్పారనుకో,
కాసేపు పోయిన తర్వాత ఏందని అన్నిసార్లు చెప్పి వినిపించుకోలేదంటే నాకు వినపడలేదు, మళ్ళీ చెప్పు అంటాడు. ఇలాగే ఉంటుంది అప్పుడు కూడా. ఎప్పుడు అంత్యకాలంలో వాడు ఆలోచనలోనే ఉంటాడు, వ్యవహారిక ఆలోచనలే. వీడేమో రామరామ అన్నున్నా వాడి నోరు మాత్రం వాడికి ఇంకా నొప్పిలాగా ఉంటుంది రామరామ శబ్దం. అప్పుడు నా ఆలోచన కడుతున్నాడు అనుకుంటాడు, కానీ ఈ రామరామ అంటే మోక్షం అనుకోడు. అలాంటి పరిస్థితుల్లో ఆయన ఏం చేశాడంటే, అందరూ కూర్చున్నారండి. ఎంతమంది కూర్చుంటే ప్రాణాన్ని ఎవడు పట్టుకోగలడు? మనం ఎంత బోధించినా వాడి నోట్లోకి వెళ్ళదు. అందుకనే కొంతమంది పిల్లల పేర్లు భగవన్నామాన్ని పెట్టుకుంటారు. ఆ విధాన్నైనా తెలిసినా తెలియకపోయి అగ్ని తెలిసి పట్టుకున్నా తెలియ ఎలా కాలుతుందో, ఈ పిల్లల పేర్లైనా ఆసక్తి చేత ఎక్కడున్నావురా నారాయణ, ఎక్కడున్నావురా కృష్ణ, ఎక్కడున్నావురా వాసుదేవైనా అంటాడు. కాబట్టి ఏమే ఆటోమేటిక్గా అచానక్గా అప్పుడు వచ్చేస్తే దాంతో పోతాడు కదా. లాస్ట్గా వీరికి ప్రయత్నం లేకపోయినా ఏదో కొంతవరకైనా కొంత అంటే మోక్షం పొందిపోడు. ఇది గుర్తుపెట్టుకోండి. ఒక అంత్యకాలంలో ఊరికి నారాయణ కృష్ణ అంటే వాడి జన్మరాహిత్యం కాదు. అప్పుడు పుణ్యంతో పుణ్యలోకం వెళ్ళి మళ్ళీ ఇటు వస్తాడు మానవ లోకానికి. అంతవరకు ఉందన్నమాట. అంతేగా నారాయణ కృష్ణ 3 సార్లు అనేసినాడు, ఏదో మోక్షం వచ్చిందన్నమాట మాత్రం సర్వకళ. మోక్షం రావాలంటే తనున్నప్పుడు ఆత్మజ్ఞానం సంపాదించుకోవాలి. ఆత్మజ్ఞానం వినా మోక్షం నసిద్ధితి అన్నారు. అందుకని మోక్షం రాదు. కానీ ఒకట్లే ఆ స్మరణ భావం చేత పాప పంకిలం పటాపంచలయ్యి ఉత్తమ లోకానికి వెళ్ళి మానవ లోకానికి రావడానికి ఒక అవకాశం ఉందన్నమాట. అది అందుకని ఈయన లాస్ట్లో ఏం చేశాడు, ఎంతమంది ఏమనుకున్నా పట్టించుకోలే, అలాగా ఉన్నాడు. ముందు ఒక్క 3 ముక్కలను వదిలినాడు. ఎవడు? ఇతను ఈ ధనవంతుడు. ఆయన పేరు శివయ్య అనమాట, కర్ణాటక ఆయన. అయితే 3 ముక్కలని అలా వదిలేశాడు ప్రాణాన్ని. అందరూ వింటున్నారు. మీరు సరిగా వినిపించుకోలే ఆ 3 ముక్కలను. ఏమిటా 3 ముక్కలు అంటే కా 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 అన్నాడట. ఏమన్నాడు? కా. ఏట్రా ఈ కా కానీ ఇది కరెక్ట్గా వాళ్ళకి వినపడలే ఆయనకి. సరే అన్నీ వినపడిపోతే ఆయన ఏదో అన్నాడు కొంచెం అని ఈ 3 కాలు బయటకు వచ్చింది. సరే ఆయన ఏం చేసినాడు, అమెరికా ఒక యంత్రం తీసుకొచ్చాడు. 2-3 లక్షలు ఖర్చు పెట్టి పక్కనే ఉంటే అక్కడ పెద్ద యంత్రం ఆఫీస్ ఉంటే వెళ్ళి అది వెంటనే తగిలిస్తే లాస్ట్ ఏమి వాక్ అనేది అందులో కంప్యూటర్లో వస్తుందట ఏదన్నాడు. అది పెట్టి అంటే అందులో 3 కాలు వచ్చినాయి. ఏమిటి షార్ట్ కట్లు కాలని విడదీస్తే ఏమి కడు బసరి కడియ కన్నెత్తదే ఉందట అందులోను. అర్థమైందా? కడు బసరి కడియ కన్నెత్తదే అంటే అర్థం ఏమిటి తెలుగులో అంటే, ఆ చివరిలో వీడు ప్రాణం వదిలేట్టు ఒక ఆవు దూడ ఒక మొద్దు చీపు నవ్వుతూ ఉందట. అది అర్థమైంది ఇప్పుడు అందరికీ. ఆ మొద్దు చీపు నవ్వుతుంటే వీడు కేకేసి చెప్పమంటున్నాడు, అరే ఆ మొద్దు చీపు నవ్వులేస్తుంది, దాన్ని దూరంగా పంపండి రా అని చెప్పి ప్రాణం వదిలేశాడు. ఇది అర్థం. వాళ్ళ 3 కొడుకులు ఏమనుకున్నారంటే, ఏదో ఏ మంత్రం మాది తండ్రి దగ్గర నుండి ఎన్ని కోట్లు గడించాడో ఆ మంత్రం మనం లాస్ట్ వెళ్ళలేకపోయాం కదా అని తెప్పించినారు ఈ మిషన్. తెలిసిందా? అది మంత్రం లేదు, పాడు లేదు. ఇదే అనమాట. అప్పుడు పక్కన వాళ్ళు 2 అందములు అన్నారు, ఈ యంత్రం నువ్వే తెచ్చావు కాబట్టి మాకు సంబంధం లేదు, మేము తెమ్మన్నామా అన్నారు. వాటాలు వేసుకున్నప్పుడు కూడా ఇబ్బంది మళ్ళీ ఈ 3 లక్షలు నీదే అన్నాడు. మా నాయన ఎంత నీచమైన అనుకోలేదు అన్నాడు. అప్పుడు అర్థమైందా? లాస్ట్లో ఏదో రామ లేదు, కృష్ణ లేదు, ఆ ముద్ద చీపులు ఎందుకు 10 పైసలు కూడా చేయదు, ఒట్టుకిచ్చినప్పుడు తీసుకోడు, దాని మీద దృష్టి పోయింది కానీ దీని మీద అన్నాడు. అందుచేత ఈ విధంగా మనం ఇప్పటి నుంచి అభ్యాస బలం చేసినామంటే దానివల్ల ఏమవుతాం, మనం చక్కనైనటువంటి ఆ నైష్ఠికం అన్నమాట, ఆ నిష్ఠ, ఆ భగవత్ ప్రాప్తి రూపమైనటువంటి నిష్ఠాస్థితిని ఎప్పుడు పొందాలి? మనం ఇప్పుడే పొందాలి. వీడేమవుతాడు? శాంతిం చక్కగా పొందుతాడు. అంతకాలంలోనే మనం అనుకున్నానికి అవుతుందా? అది అసలు. అందుకని ఇప్పటి నుంచి మనం అనుకోవాలి. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఇప్పటి నుంచి అనుకొని అంతకాలంలో మనకి గుర్తు లేకపోయినా పర్వాలేదు, ఈ నైష్ఠికం, ఈ నిష్ఠ దేని ఏదైతే ఉండిపోయిందో, ఇప్పుడు ఒక్కొక్కరు కోమాలో 6 మాసాలు ఉండిపోయి ప్రాణం విడిచిపెట్టేస్తున్నారు, నెలల నుండి విడిచిపెట్టేస్తున్నారు.
వాళ్ళ జీవనంలో తత్వాన్ని కానీ తెలుసుకున్న తర్వాత కోమాల నుంచి విడిపెట్టిన వాడికి ఏం పర్వాలేదు. కోమాలు విడిచిపెట్టినా ఆయన ఏం పర్లేదు, చక్కైనటువంటి మోక్షాన్ని పొందిపోతున్నాడు. అదేలాగా ఇప్పుడు రాత్రి నిద్రపోతున్నాం. మనం నిద్రపోయి 10 గంటలు నిద్రపోయిన తర్వాత ఉదయం మనం ఏ పనులు చేసామో నిద్ర నుంచి వచ్చింది మనకు గుర్తొస్తుందా లేదా? మనకి ఏ పనులు అయితే ఉన్నాయో, ఏ పనులు చేయాలో నిద్ర ముందు నిర్ణయించుకున్నామో, నిద్రపోయి నిలిచిన తర్వాత ఆ పనిలోకి ప్రవేశించామా లేదా? అలాగని వీడు ముందు ఏది నిర్ణయించుకుని ఉండిపోయాడో ఆ నిర్ణయానుసారంగా ముక్తిని వాడు పొందిపోతున్నాడు. ఇది అందుకు అయుక్త, ఎవడైతే ఈ విధంగా యుక్తుడు కాదో, కామకారేణ ఆశయ బద్ధితే జంతు కర్మణ బహుచింతయ ఆయుక్షేణం నజానాతి తస్మాత్ జాగ్రత్త చెప్పారు కదా. అందుచేత ఇతను ఏమవుతాడు? ఫలేసక్తో నిబధ్యతే, ఆ ఫలమునందు ఆసక్తుడు అయిపోయి ఆ బ్రహ్మనిష్ట నైష్టికి సంపాదించుకోకుండా లోకంలో బంధింపబడిపోతూ ఉన్నాడనమాట. ఇది మా లోకంలో ఎవరు మనకు బంధిస్తున్నారు చెప్పండి? ఎవరు విడిపిస్తున్నారు ఇది ముక్తికి? ఎవ్వరూ లేదు. మనకి మనమే బంధం చేసుకుంటున్నాం, మనకి మనమే ముక్తిలో అవుతున్నాం. జ్ఞానాన్ని తెలుసుకొని ముక్తిలో అవుతున్నాం. మనయో మనుష్యాణం కారణం బంధమోక్షయోహో అన్నాడు. బంధాయ విషయాసక్తం ముక్త్యై నిర్విషయం స్మృతం అని చెప్పింది శాస్త్రం. అద్వైత మన మనస్సే బంధానికి కారణం, మన మనస్సే ముక్తికి కారణం. ఏ మనస్సు బంధానికి కారణం? ఏదైతే విషయాసక్తమైన మనస్సు ఉందో అది బంధానికి కారణమైంది. ఏ ఆసక్తి అయిన మనస్సు ఉందో అది ముక్తికి కారణమైంది. అందుచేత ఇప్పుడు ఎవరిని మనమే సంస్కరింపజేసుకోవాలి. ఆరాధ్యం చెప్పబోతాడు మున్ముందుకి. ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానం అవసాదయేత్తని ఆత్మైవ హ్యాత్మనో బంధువు త్రిపురాత్మన అన్నాడు. తన ఆత్మే తనకి బంధువు, తన ఆత్మే తనకి శత్రు. ఆత్మ అంటే ఇక్కడ మనస్సు. ఇక్కడ ఏదైతే మనం ఆ సంస్కరింపలేదో మనస్సుని, సంస్కరింపబడిన మనస్సు ఏమవుతుందంటే మనకి మిత్రుడు అవుతున్నాడు. సంస్కరింపబడిన మనస్సు ఏముందో అదేమవుతుంది? శత్రువు అవుతుంది. మనం ఈ వేదాంతం ద్వారా సత్కర్మ ఆచరణ చేసి ముందు మన మనస్సును మనము సంస్కరించుకోవాలి. అప్పుడు మన మనస్సు మనకెప్పుడూ విరోధి కాదు, మిత్రుడే అన్నమాట. ఆ సంస్కరించుకోలేదనుకోండి, మన మనస్సు మనకు శత్రువై ఉండి ఈ శత్రుత్వము మనకు కనబడిన వాళ్ళ మీద ఉంటుందన్నమాట. అర్థమైందా? ఇప్పుడు ఈ శత్రుత్వం ఎక్కడ ఉంటుంది? వాడు కనబడిన వాళ్ళందరి మీద శత్రుత్వం, వాడికంతా అనుమానమే. వీళ్ళు లోపట ఉన్నటువంటిది ప్రహ్లాదుడు ఏం చెప్పాడు తండ్రికి? నీకెవడు శత్రువులు లేరు, విరోధులు లేరు. నీ లోపల ఉన్నటువంటి అరిషడ్వర్గాల్ని నువ్వు జయించినంత వరకు నీకు అందరూ శత్రువులే అన్నాడు. అర్థమైందా? నీ అరిషడ్వర్గాల్ని కామక్రోధ లోప మోహ ఉదమాసని మీనాడు జయించినావో అప్పుడు లోకంపున ఒక్క శత్రువు నీకు లేదని చెప్పేశాడు ఎవరు? ప్రహ్లాద్. అందుచేత చెప్తున్నారు, మన మనస్సే మనకి బంధము కాబట్టి, మన మనస్సే ముక్తి కాబట్టి, మనస్సుని ఇప్పుడు మనం ఏం చేసుకోవాలి? బంధ సహితమైన మనస్సును సంస్కరించుకోవాలి. అది బంధరహితమైనటువంటి సంస్కారాల్ని తెచ్చుకోవాలి. అది చెప్పినారు. యుక్త కర్మఫలం త్యక్త్వా శాంతిమాప్నోతి నైష్టికీం అయుక్త కామకారేణ ఫలే సక్తో నిబధ్యతే సర్వకర్మాణి సన్యస్య ఆస్తే సుఖం వసి నవద్వారే పురే దేహి నైవ కుర్వన్న కారయన్ సర్వకర్మాణి మనసా సన్యస్యాస్తే. సర్వకర్మాణి మనసా సన్యస్య. అది ఇక్కడ కర్మాని అంటే కర్మలన్నీ ఏమి విడిచిపెట్టడం అనే మాట ఎక్కడా తెచ్చుకోకండి. ఏమిటి ఇక్కడ? సర్వకర్మాని, మనం ఏ ఏ కర్మలైతే చేస్తూ ఉన్నామో ఆ కర్మ ఫలాలన్నీ మనసా సన్యస్య, ఆ మనస్సు ద్వారా భగవంతుడికి
సమర్పణ చేసుకోవాలి. అదే అతడు ఎలా ఉంటాడు? సుఖం వసీ. ఇంకా ఏం చేసుకోవాలి ఇక్కడ మనకి? వసీ సుఖం. వసి అంటే ఆవిడ సిద్ధుడు. వసి అనేటువంటి వాడు సాధకుడు కాదు. సాధకుడిని యతి అంటారు, సిద్ధుడిని వసి అంటారు. ఎవరికి ఇది వశమైందో, ఏ విషయమైనా వాడు సిద్ధుడైనాక వశం అవుతుంది. సాధకుడిని ఏమంటాడు? యత ప్రయత్నే, యతి అనమాట, ప్రయత్నించి పరుడు అనమాట అతడు. అందుకని చెప్తూ ఉన్నారన్నమాట. ఈ విధంగా అతడు వశీ అని. మరి ఎట్లా? అంతఃకరణంలో అది అంతఃకరణాన్ని ఏం చేసుకోవాలి? మనం అదుపులో ఉంచుకోవాలన్నమాట. అది అదుపులో ఉంచుకొని ఏం చేయాలి? ఆ సాంఖ్యాన్ని చక్కగా ఆచరించిన పురుషుడు, సాంఖ్యం అంటే ఏమిటి ఇక్కడ? జ్ఞానయోగాన్ని ఆచరించినటువంటి ఏ పురుషుడైతే ఉన్నాడో అతడు కర్మలని ఆచరింపకయే ఇక్కడ ఇచ్చినాడు. అంటే ఏమిటి? రెండు అర్థాలు. కర్మ ఎప్పుడు ఆచరించకూడదు అనేది, ఎప్పుడు ఆచరించాలనేది. ఏ సిద్ధ వస్తువు అయితే ఉన్నదో సిద్ధ వస్తువుతోనే సంబంధపడి అన్య వస్తువునందు ఎప్పుడైతే మనస్సులో ఎట్టి యొక్క ఆకాంక్ష లేకుండా ఉంటుందో అప్పుడు ఆ కర్మలను వదిలినా పర్వాలేదు. మనం ఆ సిద్ధ వస్తువుతో సంబంధం లేకుండా, సిద్ధ వస్తువు యొక్క వాస్తవ స్వరూపాన్ని తెలుసుకోకుండా, ఆ సిద్ధ వస్తువు యొక్క తత్వాన్ని తన స్వరూపంగా భావించుకుంటే కర్మల్ని వదిలిపెట్టారా? ఇతో భ్రష్ట తతో భ్రష్ట. అందుచేత అలాగ కాకుండా చెప్తున్నాడు, ఈ నిష్కామ కర్మయోగి ఏం చేయాలి? కర్మల ఫలాన్ని వదలమన్నాడు. అయితే అతను ఏం చేస్తాడు తెలుసా? ఈ జ్ఞాని అన్నటువంటి వాడు నవద్వారే పురే దేహి నైవ కుర్వన్నకారయన్. నవద్వారాలు ఎక్కడున్నాయి? ఈ ద్వారాలు మళ్ళీ ఎక్కడ ఈ ద్వారాలు చూడని పోవాలి? ఎక్కడే పోవక్కర్లేదు, ఇక్కడే ద్వారాలు. నవద్వారాలన్నవి ముక్కుకు 2 పేర్లు. ముక్కు ఎన్ని ద్వారాలు? 2 ద్వారాలు. అర్థమైందా? అదే కన్నులు 2 ద్వారాలు, చెవులు 2 ద్వారాలు, నాలుక నోరు 1 ద్వారం. ఎన్ని అయిపోయినాయి? ఇక మిగతా 2 ద్వారాలు ఏమి? మలమూత్రాలు. అర్థమైందా? ఇవి నవద్వారాలు. కొంతమంది ఏమిటంటే శాస్త్ర సిద్ధాంతానుసారంగా అస్పర్శం అనే దాన్ని కూడా ఒక ద్వారంగా తీసుకుంటుంటారు. అర్థమైందా? అది మొత్తం శరీరం అంతటా వ్యాపించుతుంటుంది అది స్పర్శ ద్వారం. ఇవన్నీ ఒక దగ్గర వ్యాపించుంటాయి కానీ ఆ స్పర్శ ద్వారం అనేది అంతటా వ్యాపించి ఉంటుంది అంటే, కాబట్టి దశమ ద్వారంగా దానికోసం తీసుకుంటాడు. అర్థమైందా? ఈ విధంగా ఈ నవద్వారే పురే దేహి. దేహి అంటే అర్థం మారిపోతుంది. దేహం అంటే శరీరం, దేహి అంటే జీవుడు అనమాట. అర్థమైందా? అందుకని దేహి అని దీర్ఘం వచ్చింది ఇక్కడ. ఇక్కడ దేహి అని దీర్ఘం, జీవుడు అనమాట. దేహి అని ఒట్టి దేహి దీర్ఘం లేకుండా ఉందనుకోండి, అది ఇమ్ము అని అర్థం. అర్థమైందా? భవతి భిక్షాం దేహి. అక్కడ దేహి ఏంటి? ఇమ్ము. అక్కడ దీర్ఘం పెట్టకూడదు. కొంతమంది చదువుతుంది అన్నపూర్ణే సదా పూర్ణే శంకర ప్రాణవల్లభే జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం. కొంతమంది దేహీచ అనేస్తుంటారు అన్నమాట. అర్థమైందా? భిక్షాం దేహీచ పార్వతి. దేహీ దీర్ఘం పెట్టకూడదు అక్కడ. భిక్షాం దేహీచ పార్వతి అంటే భిక్షముని ఇమ్ము అని. సామాన్యంగా వెళ్ళిపోతుంటుంది భజన పాటలాగా, భిక్షాం దేహీచ పార్వతి. మరి సంస్కృతం ఇదో వాళ్ళ అర్థంలో ఏమి ఇమ్మనే, కానీ సంస్కృత అర్థంలో దేహీ దీర్ఘం పెడితే జీవుడు, దేహి అంటే ఇమ్ము అని ఒకటి అర్థం, దేహం అంటే శరీరం అని అర్థం. ఈ విధంగా నవద్వారే పురే దేహి. ఈ జీవుడు నైవ కుర్వన్ నకారయన్.
ఈ ఆచరించే పురుషుడు ఇవన్నీ కూడా తాను నైవ కుర్వన్ నా కారయన్, ఈయన ఏమి కారయన్ చేయించడు, కుర్వన్ చేయడు. తాను చేయించకయో చేయకయో రెండును. ఇది లేకుండా ఏం చేస్తాడు? సమస్త కర్మల్ని కూడా ఆ మానసికంగా త్యజిస్తాడు. మానసికంగా త్యజిస్తాడు. త్యజించి ఇప్పుడు ఏమిటి? ఆయన ఆ సత్తు చిత్తు ఆనంద స్వరూపమైనటువంటి ఏ పరమాత్మ ఉన్నారో ఆయన స్వరూపములో స్థితిలో ఉండి ఆనందాన్ని అనుభవిస్తాడు. ఎవరు? వసి. వసి ఇక్కడ ఇదిగా కావాలి. ఈ వసి పదం అందుకు. వసి అంటే ఎవడు? ఇంద్రియాలను చక్కగా జయించినవాడు, ఇంద్రియాలని చక్కగా జయించినవాడు. అందుకే సిద్ధుడనమాట. ఈయన ఎప్పుడూ కూడా విషయాలు ఎదురుగా ఉన్నా సరే చెలించాం, ఈయనకి చెలించాం. ఎవరికి? వసి. అందుకని ఇక్కడ ఆ ముక్క చెప్పడం జరిగింది. యతి అన్నటువంటి వాడు ప్రయత్నశీలుడు అనమాట. వసి అన్నటువంటి వాడు స్వాధీనం చేసుకున్నవాడు ఇక్కడ పదానికి అర్థం. అందుచేత అటువంటి వసి సర్వకర్మాని మనసా సన్యస్య, ఇక ఆయన ఏమి కర్మలు చేయే పనేమి లేదు. ఎందుకంటే ఆయనకి అంతా శుద్ధి అయిపోయాడు, అంతకన్నా శుద్ధి అయింది. ఇంద్రియాలు ఎదురుగా ఉన్న చలనం కూడా ఉండదు. మనకి ఎట్లా మరి మనకి నిగ్రహం కలిగిందని? శబ్దాది విషయములు 5 కూడా ఉండేటప్పుడు ఒక్కొక్క విషయం ఒక్కదాని సంబంధంగా మనమే టెస్ట్ చేసుకుంటుండాలి అప్పుడప్పుడు. అర్థమైందా? నేను సిద్ధుడిని అవ్వడానికి కారణం ఏమిటి దాంట్లో? అందుకే స్థితప్రజ్ఞ లక్షణాలన్నీ రాసుకోమంటున్నాను. అందరూ కూడా ఆ 2వ అధ్యాయం స్థితప్రజ్ఞ లక్షణాలు ఉన్నాయి కదా, ఆ స్థితప్రజ్ఞ లక్షణాల్లో ఏవైతే అన్నీ మనకు చూసే మనం సిద్ధులమే. అర్థమైందే? జీవన్ముక్తులమే, మోక్షాన్ని పొందిన వారమే, అవి మనం తీసుకోవాలి. అందుకే ఈ విధంగా చెప్పి నకర్తృత్వం నకర్మాణి లోకస్య సృజతే ప్రభుః న కర్మ ఫల సంయోగం స్వభావస్తు ప్రవర్తతే. చూసారా? మరి ఆ సమయంలో మనం ఏమనుకుంటాం? భగవంతుడు అన్నటువంటి వాడు కర్తృత్వాన్ని కర్మల్ని ఇవన్నీ మన నెత్తి మీద రుద్దుతున్నాడు అనుకుంటాం. ఏమంటారు? అందుకు చెప్తున్నారు ఇక్కడ ప్రభువు. ప్రభువు అంటే ఏమిటి? ఈ లోకం అంతటికీ కూడా కారణస్వరూపుడైనటువంటి పాలించినటువంటి వ్యక్తి అతడే ప్రభు అనమాట. అటువంటి లోకానికి ఆధార పురుషుని ప్రభువు. లోకస్య అంటే ఏమిటి? జనుల కొరకు. ప్రభువు లోకస్య అంటే ఈ జనుల కొరకు ఏం చేస్తాడు? నా కర్తృత్వం సృజతి, వాళ్ళలో కర్తృత్వాన్ని సృజింపడు. నా కర్మాన్ని సృజతి, కర్మలను కూడా సృష్టించడు. జనులకు కర్తృత్వాన్ని సృష్టించడు, కర్మల్ని సృష్టించడు. మరి ఎట్లా మరి వీళ్ళందరూ చేస్తున్నారు? అర్థమైందా? ఆయన కర్తృత్వాన్ని సృష్టించకపోతే, కర్మల్ని సృష్టించకపోతే ఇది ఎట్లా మరి అంటే చెప్పాడు స్వభావస్తు ప్రవర్తతే. స్వభావస్తు అంటే ప్రకృతి 3 గుణములతో కూడింది కాబట్టి ఆ ప్రకృతి గుణాలకి తాను వశుడైపోయి తన స్వభావంగా ఆ పనులన్నీ చేస్తున్నాడు. అర్థమైంది? ఆ పనులన్నీ చేస్తున్నాడు. ఇంట్లో పిల్లలు కూడా కొంతమంది చూడండి, కొంతమంది ఏం పని ముట్టుకోరు, మౌనంగానే ఉంటారు. కొంతమంది పిల్లలు ఉన్నారా, మొత్తం అన్నీ సగపెడుతూనే ఉంటుంటారు. వాటిని చూసి వీడు మరి చలాకిల బ్రహ్మాండ పనులు చేస్తున్నాడు, వీడు చక్కగా ఇల్లు చూసుకుంటాడు అనుకుంటాం మనం. అలా వాడికి ఏదో చెప్పగా చేస్తాడు. లేకపోతే మరి ఇప్పుడు ఎవరు చెప్పారు? తండ్రి చెప్పాడు ఆయన చేయమని, వాడికి చేయొద్దని చెప్పారు. చెప్పండి. కొంతమంది వారికి అన్నీ కావాలి,
ఈ కూరగాయలు తెచ్చాను, ఎన్ని వచ్చినాయి కిలోకి, ఇంకోటి ఉంటాడు అది ఎన్ని వచ్చినాయో పట్టించుకోడు, ఏమి చేయడు వాడు. ఎందుకు వీడికి మొదటి నుంచి ఈ ప్రకృతి కూడా అంత స్వభావంగా వస్తున్న వాసన ఉంది కదా, అది ఈ ప్రకృతి స్వరూపంలో ఎవరికి వాడే చేస్తున్నాడు. కానీ ఆ విధంగా వాడు ఎలాగైతే విలక్షణంగా ఉన్నవాడికి తల్లిదండ్రులు ఏమి చెప్పకపోయినా, కొంతమంది చూడండి ఈ భక్తి తత్వం కానీ వేదాంతత్వం కానీ పిల్లలకి అసలు బోధించరు. కొంతమంది బోధిస్తే తీరెక్కడ సన్యాసి అయిపోతాడు, మళ్ళీ పెళ్లి చేసుకుంటాడో లేదు, మళ్ళీ మమ్మల్ని చూస్తాడో లేదని ఏమే. కానీ వాడు మాత్రము ఆటోమేటిక్గా పోతుంటుంటాడు. ఇప్పుడు వాడి ప్రేరణ ఉందా? వాళ్ళ ప్రేరణ లేకపోయి వాడు సినిమా కంటే వెళ్ళిపోమంటారు వాళ్ళు, ఇంటికాడ ఇక్కడికే వెళ్ళడు. అందుకే వాడు సినిమాకి వెళ్తానని చెప్పి అదే టైం 3 గంటలు ఇక్కడ ఉండి అక్కడ పోతుంటాడు. కొంతమంది చెప్తారు ఏదే తొందరగా వెళ్ళిపోవాలంటే అది సినిమా చూసి వెళ్ళిపోవాలి సామాన్, సినిమాకి దీనికి ఏం సంబంధం అంటే లేదు మేము చెప్పడం అలా చెప్పొచ్చినా ఇంటి దగ్గర అంటారు. ఎందుకంటే కొంతమందికి అయ్యగారు కూడా అన్నట మాకు టౌన్లో చెప్తుంటారు, సినిమా కంటే కార్లో దించి వెళ్ళిపోతారు అక్కడికి, మళ్ళీ నీకు టైంగా 5 నిమిషాల ముందు వస్తానంటాడు. అర్థమైందా? ఇక నీ సత్సంగ ఇక పని లేదు పాటలేదు. అది అందుకు వాళ్ళు సరే ఇక వాళ్ళిద్దరు ఫ్రెండ్లకు కలిసారనుకోండి, ఇద్దరు పోతా, మీరు అవక్కర్లేదు మీ ఇద్దరు పోతాం అంటారు. ఇద్దరు ఎక్కడికి వెళ్తారంటే ఆ ఉపన్యాసం విని చక్కగా పూజ చేసుకుని పోతుంటారు. అర్థమైందా? అయితే ఇక్కడ ప్రేరణ ఎవరు చెప్పండి? ఇంట్లో తండ్రి చేయడు, భర్త చేయడు, కానీ ఆ ప్రేరణ స్వభావం అది ప్రకృతి. ఆ స్వభావం ఏదుంది పూర్వజన్మ వాసన అది చేస్తూనే ఉంటుంటాడు. అది ఒకటి. ఆ విధంగా స్వభావస్తు ప్రవర్తతే. అందుకు ఈ జన్మలోనే మనం మంచి వాసన వేసుకోవాలి. ఇప్పుడేం వేసుకోవాలి? ఒకవేళ ఏదైనా సరే మనకి విరుద్ధమైన వాసనలు ఉంటే వాటిని తొలగించడం ప్రయత్నం చేయాలి. లేకపోతే ఏవైతే మనము ఇప్పుడు వేసుకున్నాం బీజాలు, అవే ఆ బీజాలు వాసన రూపంలో ఉండిపోయి మళ్ళీ జన్మకి ఏమవుతాయి తెలుసా? మనకు తెలియకుండానే స్వభావంగా వచ్చేస్తాయి. నీకు ఎంతమంది చెప్పున్నాను, ఆ కథ ఇప్పుడు చెప్పక్కర్లేదు, గుర్తు చేసి వదులుతున్నాను. వాడు ఒక గజ దొంగ, ఒకడు ఏం చేశాడు? పుట్టినప్పుడే ఏం తీశాడు చెప్పండి అందరూ? మరి విన్నారు కదా, ఏం తీసాడు? ఉంగరం కొట్టేశాడు. ఎందుకు కొట్టేశాడంటే ఏం చెప్పుకున్నాం ఆ కథలో? వాడు పూర్వపోతే గజ దొంగ, గవర్నమెంట్ ₹1,00,000 ఇస్తామన్న పట్టు పడలేదు ఎక్కడన్నా, కానీ పుట్టాడు. ఇప్పుడు ఆ పుడుతున్నప్పుడే నర్సు ఆ ప్రసవేదన పని చేస్తూ ఉంటుంటే తక్కువ తగిలి వెంటనే తీసి దాచాడు. అర్థమైందా? అందుకని పూర్వాభ్యాసేన తేనెయ్య హ్రీతే హంసోపి సహా అన్నాడు. అర్థమైందా? ఆ పూర్వాభ్యాసం ఏముంటుందో అది తన వశం లేకుండా లాగి పారేస్తాడు అనమాట. అది అందుచేత అర్జున ఈ ప్రకారంగా ఇప్పుడు చూడండి, మనం భూమి ఉంది, భూమిలో మనం ఏ విత్తనం చల్లితే అవే వస్తాయి. భూమిలో మనం వేసినవి కుంకుడుకాయలు వేసి మధురమైన ఫలాలు రమ్మంటే వస్తాయా? ముష్టికాయలు వేసి మధురమైన ఆమ్ర ఫలాలు రమ్మంటే వస్తాయా? రావు. రాగులు వేసి ధాన్యం వస్తాయా? ధాన్యం వేస్తే రాగులు వస్తాయా? ఈ మన భూమిలో ఏ విత్తనాలు వేస్తే అవే వస్తాయి. ఇదొక భూమి. అర్థమైందా? ఇదొక భూమి అన్నమాట. క్షేత్రం అంటే భూమి, క్షేత్రం అంటే ఏమిటి? దేహం. క్షేత్రం అంటే పుణ్యక్షేత్రం. అర్థమైందా? అందుచేత ఇది క్షేత్రం. క్షేత్రజ్ఞుడు అంటే పరమాత్మ, క్షేత్రం అంటే దేహం. ఈ భూమి అన్నమాట. ఈ భూమిలో మనం ఏమయ్యాలి? ఇప్పుడే మంచి వేసుకున్నాం అనుకోండి, ఒకవేళ మోక్షం పొందలేకపోయినా వచ్చే జన్మలో ఈ విత్తనాలు మరలా అంకురమై బ్రహ్మాండంగా పెరుగుతాయి. ఈ జన్మలోనే విత్తనం వేసుకుంటే ఎప్పటికైనా ఈ మొలక వస్తాయి. విత్తనాలు వేసిన తర్వాత కూడా గుర్తు పెట్టుకోవాలి. మనం పొలంలో విత్తనాలు వేసి అలా కూర్చున్నాం అనుకో, నీళ్ళు పెట్టి పెట్టినా అవి అవసరం లేని ఏది అవసరం వేసామో మొక్క, అవసరమైన మొక్కలు కూడా చుట్టూ మొలుస్తూనే ఉంటుంటాయి. అలాగనే మనం ఈ జన్మలో కొంచెం మంచి విషయాలు విత్తనాలు వేసుకున్నా ఈ ప్రాకృతికంగా ఉన్నటువంటి ఉన్నాయి కదా, మనకు అనుకోకుండా కొన్ని చెడ్డ విషయాలు మళ్ళీ వస్తూ ఉంటుంటాయి. వచ్చి ఏం చేస్తాయంటే
ఆ పిచ్చి మొక్కలన్నీ పొలంలో ఎక్కువైపోయిన తర్వాత ఏది మనం తినడానికి వేసుకున్నాం ఈ మొక్కను అవన్నీ కప్పేస్తాయి. ఇప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి, వాటిని మళ్ళీ డబ్బులు ఇచ్చి కూలి వాళ్ళని పెట్టి పైకి తీస్తాం. మీరేం దాని పేరు ఏం పెట్టారు ఇక్కడ? కలుపు. ఆ కలుపు తీస్తామా లేదా? ఆ కలుపు దిగిపోతే మొత్తం కలిసిపోద్ది. దాని పేరు కలుపుని పెట్టినట్టు ఉంది. కలుపు దిగిపోతే మనం వేసింది కదా కలిసిపోద్ది అనమాట. అందుచేత ఇప్పుడు మరి మనం ఎంత పని ఉన్నా అంటున్నామా? అది అనమాట. అలాగనే మనము మంచి విషయాలు వింటూ ఉంటున్నా, ఈ మంచి విషయాలు ఎంతో ఉంటున్నా మళ్ళీ ఆ కలుపు మొక్కల్లాగా ఈ ప్రాకృతికమైన గుణాలను మనకు వచ్చి పడుతూ ఉంటుంటాయి. ఇప్పుడు మనకి ఇది కలుపు అని తెలుసుకుంటే తీయగలం. పొలంలో అది కలుపు, మళ్ళీ వేసినటువంటి ఎరువు ఏమి కలుపు తీసినాక వేస్తాడా ముందే వేస్తాడా? ఎందుకు వేస్తాడు? ఆ అవసరం లేని మొక్కలకి సబ్జెక్ట్ పోద్ది అనమాట. అందుకని ఆ కలుపు తీసి దానికి ఎరువు ఎలా వేస్తూ ఉన్నాడో, ఆ కలుపు తీయకపోతే అది ఎలా ముంచేస్తూ ఉన్నదో మనలో ఉన్నటువంటి వస్తున్నటువంటి కలుపు మొట్టమొదటి బాగానే ఉంటుంది. ఆ తర్వాతకి కొన్ని ఈ అహంకారం అని, ఈ మమకారం అని, ఈ రాగమని, ఈ ద్వేషమని, ఈ మొక్కలన్నీ ఏం చేస్తాయంటే ఈ పెరిగి కొండ మొక్కనే వస్తాయి. ఇప్పుడు దీన్ని తీయాలంటే పైయోడు వచ్చి తీయలేడు. తండ్రి మనసులో ఉన్న కలుపు కొడుకు తీయలేడు, కొడుకు మనసులో కలుపు తీయలేడు. శిష్యుడి మనసులో ఉన్న కలుపు గురువు తీయలేడు, గురువు గారిలో ఉన్న కలుపు మీకు అర్థమవుతుందా? ఈ కలుపు తీసుకోకపోతే గురువు దగ్గర ఉన్న ఏమీ లాభంలే, ఏదో పుణ్యం వస్తుందిలే, మోక్షాలు ఆపైనా. అర్థమైందా? మళ్ళీ జన్మ, ఒక మానవ జన్మ సేవ చేశారు కాబట్టి వస్తుంది. కానీ ఏమి ఆ కలుపు తీస్తేనే మోక్షం. మోక్షం అంటే ఏంటి? ఫలం చక్కగా పండుతుంది అనమాట, లేకపోతే మన ఫలము రాదు. అందుకని చెప్తున్నది. అర్థమైందా? ఈ విధంగా న కర్తృత్వం న కర్మాణి లోకస్య సృజత ప్రభుః న కర్మ ఫల సంయోగం. ఆయన కర్మఫల సంయోగం అంటే ఏంటి? కర్మఫలం యొక్క సంబంధాన్ని సృజింపడు, కర్తృత్వాన్ని సృజింపడు, కర్మలు కూడా సృజింపడు. భగవంతుడు స్వభావస్తు ప్రవర్తతే. ఆ గుణములే ఆ గుణములు ఎందు ప్రవర్తిస్తూ పోతూ ఉంటుంటాయి. అయ్యా ఇదాపు ఈ విధంగా భగవంతుడు మనకి ఈ శ్లోకంలో స్వభావస్తు ప్రవర్తతే అన్నాడు. చూశారా? నాదత్తే కస్యచిత్ పాపం నచైవ సుకృతం విభుః అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. నాదత్తే కస్యచిత్ పాపం, కస్యచిత్ పాపం నా ఆదత్తే. ఇక పాపమే కాదు, కస్యచిత్ సుకృతం నా ఆదత్తే. ఇది విభుః. విభుః అంటే ఎవరు? వ్యాప్నోతీతి విభుః అన్నారు. అంతటా వ్యాపించినటువంటి ఏ దివ్యశక్తి ఉందో ఆ శక్తి పేరు ఏం పేరు? విభుః. అంతటా పరిపాలించే ఆధారమైన శక్తి పేరే ప్రభుః. అంతటా వ్యాపించిన శక్తి పేరే విభుః. ఆ విభుః అంటే సర్వవ్యాపి అయినటువంటి భగవంతుడు నా దత్తే నా ఆదత్తే. ఆదత్తే అంటే స్వీకరించడం, అది అనమాట.
కస్యచిత్ ఎవరి యొక్క పాపాన్ని ఆయన గ్రహించడం లేదు, అంటే పాపానికి భాగస్వామి అతడు కాదు. ఇంకా సుకృతం, సుకృతం ఏంటి? కృతం అంటే చేయబడ్డది, సుకృతం అంటే సు అంటే మంచిది, మంచి చేయబడింది అంటే పుణ్యం. అది అర్థమైందా? ఆ యొక్క పుణ్యఫలాన్ని కూడా ఆయన భాగస్వామి కాడు. పాపకర్మలో కూడా భాగస్వామి కాడు, పుణ్యకర్మలో కూడా భగవంతుడు భాగస్వామి కాడు. అంటే ఆయనకి ఏది సంబంధం లేదు. అయితే మరి ఈ మోహం ఎలా కలుగుతుంది మరి మనకి అంటే చెప్తున్నాడు, అజ్ఞానేనావృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. జంతవః, ఇక్కడ జంతవః శబ్దం ఇచ్చినాడు. ఇక మన దృష్టి జంతువుల మీద పోతుంది. అర్థమైందా? జంతువు జంతవః శబ్దం అది. ఇక్కడ జంతు శబ్దం ఏమిటి అంటే జీవులు అనమాట. మనకి జంతు శబ్దము జీవులు, ప్రాణులు. అది అందరూ జంతువులమే అనమాట. అజ్ఞానేన ఆవృతం జ్ఞానం, జ్ఞానం అనేది అజ్ఞానము చేత కప్పబడి ఉన్నది అనమాట. అటువంటి అజ్ఞానము ద్వారా జీవులందరూ మోహింపబడుచున్నారు అన్నారు. అజ్ఞానము ద్వారా జ్ఞానం. మరి ఇక్కడ మనకి అజ్ఞానము అన్నటువంటిది అర్థం ఏమిటి? జ్ఞానము లేకపోవడం. అజ్ఞానానికి అర్థం ఇంకేముంది? జ్ఞానం లేకపోవడం. ఇక్కడ మోహం అనేటువంటి పదం అన్నిది ఎందుకు వచ్చిందంటే ఆత్మతత్వ విషయమైనటువంటి విషయం కాబట్టి ఇక్కడ మోహం అనే పదం పెట్టారు. ఆ తత్వం మనకు గోచరింపకుండా పోవడానికి ఈ మోహమే కారణమని. అందుచేత ఇప్పుడు మనం ఈ పోవాలి అంటే ఏ విడిచిపెట్టాలి? ఇప్పుడు మోహం పోవాలి అంటే ఏ ఇల్లు విడిచిపెట్టినా మోహం పోదు. భార్యాభర్తలు పరస్పరం ఒకరిలో ఒకరు విడిచిపెట్టుకున్న మోహం పోదు. అర్థమైందా? అలాగనే వస్తువు విడిచిపెట్టినా పోదు, ధన విడిచిపెట్టినా పోదు, ధాన్యం విడిచిపెట్టినా పోదు. అది మూలం ఏమిటి? అజ్ఞానం ఉంది. తనెవడో తాను తెలుసుకోలేటువంటి స్థితిని అజ్ఞానం, తను తాను కప్పినటువంటిది అజ్ఞానం. కాబట్టి తన స్వరూపం తాను తెలుసుకోకపోవడమే అజ్ఞాని. యథార్థంగా చెప్పుకోవాలంటే అజ్ఞాని ఏమిటి? జ్ఞాని అంటే తనెవడో తనకు తెలుసు. అజ్ఞానికి తన సంగతి తెలియదు కానీ అందరి సంగతి తెలుస్తే అయితే అజ్ఞానే ఆత్మజ్ఞాని కాదు వాడు చెప్తున్నా. అందరి సంగతి తెలిసేవాడు మహాజ్ఞాని. ఎవరికి ఏం పొలాలు పెట్టాలో, ఏం తమాషాలు చూపెట్టాలో వాడిని 33 సెల్లు తాగిస్తూనే ఉంటుంటాడు. అర్థమైందా? అందరి సంగతి తెలిస్తే అక్కడ ఎలా ధనం సంపాదించుకోవాలో, ఏం చేయాలో అవన్నీ తెలుస్తాయి. కానీ ఇక్కడ అజ్ఞాని ఎవడు? తను దాన్ని తెలుసుకోలేని వాడు అజ్ఞాని. అది అందుచేత తనెవడో తను తెలియదు కాబట్టి ఈ శరీరం సంబంధమైనటువంటి వస్తువులు ఏంటి ఆయనకి మోహం ఉంటుంది. అది చెప్తున్నారు ఇక్కడ. అందుచేత ఈ అజ్ఞానం దీనికి 2 శక్తులు ఉంటాయి అజ్ఞానానికి. ఒకటి ఏంటి? ఆవరణ శక్తి, ఆ 2 విక్షేప శక్తి. అర్థమైందా? ఆవరణ శక్తి అనేది ఏమిటి? ఇక్కడ ఒక పాత్ర పెట్టాం మీరు రాకముందు, ఆ పాత్రలో ఏదో ఒక వస్తువు పెట్టాం. ఇప్పుడు ఆ వస్తువు ఎవరికైనా కనబడుతుందా? కనబడలే. అర్థమైందా? అది తీస్తేనే కనబడుతుంది. ఆ పాత్ర తీస్తే కనపడుతుంటుంది. అది కూడా ఎలా ఉండాలి? తీసినప్పుడు ప్రకాశం ఉండాలి. చీకట్లో పాత్ర తీసినా ఏదో స్పర్శించేత పట్టుకోవడమే కానీ దాని అది కనపడదు. అలాగనే మన హృదయాకాంక్షలో ఉన్నటువంటి ఏదైతే ఉందో ఆ పరమాత్మని ఈ అనాత్మ చేత కప్పబడిపోయి ఉండిపోయిందని ఆ ఆత్మ. అందుచేత మనకి ఆ వస్తువు కనపడటం లేదు. ఇప్పుడు మనం ఏం చేసి తొలగించాలి అంటే ఇది ఆత్మ యందు ఏదైతే అనాత్మ బుద్ధి అనే ఆవరణ ఉందో ఆ ఆవరణను తొలగిస్తే అది పోతుంది అన్నమాట. ఆవరణ శక్తి
ఆవరణ శక్తి పోవడానికి నిధిధ్యాస అనమాట. శ్రవణం మననం నిధిధ్యాస. శ్రవణం వల్ల ఏమిటి? ప్రమాణ సంశయం పోతుంది. మననం వల్ల ప్రమేయ సంశయం పోతుంది. నిధిధ్యాస వల్ల ఆ ఆవరణ శక్తి ఉన్న సంశయమో అది పోతుంది ఆవరణ. అందుచేత శ్రమ నిధిధ్యాసాలు రోజు ఉండాలని చెప్పుకోవడం, అది మానకూడదని. అయితే ఇంకోటి ఉంది, ఏమిటది? విక్షేప శక్తి ఉంది మనకి. ఈ విక్షేప శక్తి ఏం చేస్తుంది? మనస్సుని చంచలం చేస్తుంది. అర్థమైందా? చంచలం చేసి అది కాని దాని యందు ఇంకొకటిని ఏమి ఆరోపించి విపరీత జ్ఞానాన్ని పుట్టిస్తుంది అనమాట. ఆ విపరీత జ్ఞానాన్ని పుట్టించి విక్షేప శక్తి ఏం చేసింది? లింగాది బ్రహ్మాండాదేహే. అదైందా? ఈ కనబడుతున్నటువంటి సమస్త ప్రపంచాన్ని పుట్టించే శక్తి ఏమిటంటే విక్షేప శక్తి అనమాట. అది కాని దాని యందు అది బుద్ధి అంటే వాస్తవికమైనటువంటి బుద్ధిని తెలుసుకోకుండా చంచలత్వం చేత మిథ్యాత్వాన్ని సత్యమై భావింపజేస్తుంది అనమాట. ఏమిటి? విక్షేప శక్తి. ఆవరణ శక్తి ఏం చేస్తుందంటే ఇది మిథ్య, ఇది సత్యము కదా తొలగిస్తుంది. ఇదే అనమాట ఈ రెండు శక్తులు. ఈ రెండు శక్తుల్లో ఎవరికైతే మానవుడి స్వభావం వచ్చింది ఏమవుతుంది? అది ముఖ్యంతి జంతవ. అర్థమైందే? దీని చేత ఏమైపోతున్నాడు మానవుడు? మోహపడిపోతూ ఉన్నాడు. అనాత్మగా భావిస్తున్నాడు, ఆత్మను అనాత్మగా భావిస్తున్నాడు. ఇది చెప్తున్నటువంటి విశేషం. అందుచేత అర్జున, ఈ పాపపుణ్యాలకి సంబంధం నాకేమీ లేదు, నేను భాగస్వామిని ఏమీ కాదు. వాళ్ళంతట వాళ్ళని నేను బుద్ధి ఇచ్చాను, బుద్ధి ద్వారా ఇది విషయము, ఇది విషయం కాదు, ఇది సత్య వస్తువు, ఇది అసత్య వస్తువు, ఇది నిత్య వస్తువు అన్నటువంటి అన్నీ బుద్ధిని గ్రహించినటువంటి ఒక యంత్రాన్ని పెట్టాను నేను. ఇక వారు అది గ్రహించుకొని వారంతట వారు ఏది మంచిది ఏది చెడ్డది వివేచన శక్తి వాళ్ళకి ఇచ్చేసాను, సర్వాధికారం. అందుచేత వారంతట వారే చేసుకుంటారు. నాకు ఏమీ పుణ్యము లేదు, పాపము లేదు, నేను వారికి కర్తగా చేయను, కర్మగా చేయను, ఏమీ లేదు. ఇక సాలిపురుగు ఏ విధంగా అయితే గూడు కొట్టుకొని ఆ గూడులోనే అది పోతుందో మనమే బంధించుకొని ఇందులోనే పడుకున్నాం. అది మనం ఈ విధంగా చెప్తూ ఉన్నారు. జ్ఞానేన తు తదజ్ఞానం ఏషాం నాసితమాత్మనః తేషామాదిత్యవజ్ఞానం ప్రకాశయతి తత్పరం. అర్జున, తత్వ అజ్ఞానం పోవాలంటే అన్యథా శరణం నాస్తి. చీకటి పోవాలంటే ఏముండాలి? వెళ్తురే. ఇంకో దానివల్ల అది పోనే పోదు. ఆ విధంగా అనాత్మజ్ఞానం, అజ్ఞానం అంటే తనది కాని శరీరం నందు శరీరం నేను, ఇంద్రియాలు నేను, మనస్సు నేను, బుద్ధి నేను, ఈ జడ వస్తువు నేను అనుకోవడమే అజ్ఞానం. దాన్నేమిటి? శరీరం నేను కాదు, ఇంద్రియాలు నేను కాదు, మనస్సు నేను కాదు, బుద్ధి నేను కాదు, ఇవన్నీ జడములనమాట. వరుసగా పెట్లన్నీ పెట్టాం, పెట్లు పెట్టి ఇంజిన్ కూడా పెట్టాం. ఏం లాభం ఉంది? బ్రహ్మాండమైన ఇంజిన్ ఉంది. గంటకి 1000 కిలోమీటర్లు వెళ్ళి ఇంజిన్ అనుకోండి ఒకవేళ. పెట్లన్నీ ఉన్నాయి, కానీ నడుస్తాయా? ఏమీ నడవు. దానికి చేతన శక్తి గల వాడి డ్రైవర్ ఉంటేనే నడుస్తుంది. ఎంత పవర్ఫుల్ ఇంజిన్ పెట్టినా పని లేదు. అలాగనే ఎంత పవర్ఫుల్ బుద్ధి పెట్టినా మొత్తం చూస్తే పట్టుకుంటుంది బుద్ధి అనమాట. అన్నిటిని అది పెట్టినా ఆ పెట్లన్నీ ఈ మనస్సుని 10 ఇంద్రియాలని 11 పెట్లు పెట్టినా ఏమి లాభమో లేదు. అందుచేత మరి ఇవన్నీ ఎప్పుడు అది ఉండాలి. ఏది ఉండాలి? చైతన్యం. కాబట్టి ఇవి నేను కాదు, నాది కావు, నేనెవరిను? చేతనను అన్నటువంటి జ్ఞానం. ఇక్కడ జ్ఞానేన అజ్ఞానాన్ని పొగట్టమన్నాడు కదా. ఏ జ్ఞానం? ఇది జ్ఞానం. ఈ శరీర ఇంద్రియాలకు సాక్షిభూతమని ఏ సద్వస్తువు ఉన్నదో అది నేను అన్నదే జ్ఞానం, అదే అందరిలో ఉన్నదనే జ్ఞానం. అటువంటి జ్ఞానము ద్వారా ఈ జడ పదార్థాన్ని చక్కగా మనం వదిలిపెట్టడం అంటే ఏమిటి? చేత్తో విడిచిపెట్టడం కాదు,
శరీరం జడమని వదిలిపెడితే అవుతుందా? దీని ఎందుకు అలాంటి భావన. దానివల్ల ఏషాం నాసితం ఆత్మనః, ఈ విధంగా ఎప్పుడైతే ఈ జీవి యొక్క అంటే ఈ ప్రాణుడి యొక్క అజ్ఞానం అన్నది పరమాత్మ తత్వజ్ఞానం ద్వారా తొలగిపోద్ది అనమాట. పోతే అప్పుడు తేషాం ఆదిత్యవతు జ్ఞానం ప్రకాశి తత్పరం, ప్రకాశితి తత్పరం. అప్పుడు ఎలా ఉంటుంది? మనకు అజ్ఞానం ఎప్పుడు పోయిందో, మేఘం ఎప్పుడు తొలగిందో, సూర్యుడు ఏ విధంగా అయితే ప్రకాశం వస్తున్నాడో అలా మనలోని అజ్ఞానం పోతే మన హృదయంలోనే ఆ సూర్యుని వలె ఆ సచ్చిదానంద పరమాత్మ యొక్క ప్రకాశము అంతటా వ్యాపించినదే మనకు నిత్య జ్ఞానము కలుగుతుంది. అందుచేత అర్జున, ఆ అజ్ఞానాన్ని పోవాలంటే అన్యథా శరణం నాస్తి. ఈ విచారణ ద్వారా జ్ఞానం సంపాదించుకొని పోగొట్టుకోవాలి. తద్బుద్ధయస్తదాత్మానః తన్నిష్ఠా తత్పరాయణాః గచ్చంతి అపునరావృత్తిం జ్ఞాన నిర్ధూత కల్మషాః. ఉపాయం చెప్తున్నారు. తద్బుద్ధయ, మన బుద్ధులు ఎలా ఉండాలి? తద్రూపమైనటువంటి విషయం చేత నిందింపబడినటువంటి బుద్ధిగా ఉండాలి. ఆత్మతత్వమైన విషయాన్ని చక్కగా కలిగినటువంటి ఆ మనస్సుని, ఆ బుద్ధిని కలిగి ఉండాలి. ఇంకా ఎలా ఉండాలి? తన్నిష్ఠాః తత్పరాయణాః, తన్నిష్ఠాః ఆ సచ్చిదానందమైనటువంటి ఆ ఘన పరమాత్మ యందే నిష్ఠ ఉండాలి. తత్పరాయణాః అటువంటి దాంట్లోనే ఏమి ఆసక్తి కలిగి ఉన్నటువంటి పురుషుల్ని తత్పరాయణులు అంటారన్నమాట. అటువంటి పురుషులు ఎలాగా ఏకీభావ స్థితులై జ్ఞాన నిర్ధూత కల్మషాః, ఈ జ్ఞానము ద్వారా ఏమి అఖండమైనటువంటి సచ్చిదానందమైనటువంటి జ్ఞానము ద్వారా కల్మషాః నిర్ధూతః, దాని ద్వారా ఏమవుతుంది? అజ్ఞానమైనటువంటి పాప సంభవమైనటువంటి ఏ కల్మషం ఉందో అది నిర్ధూతః, సంపూర్ణంగా కడిగేస్తుంది అనమాట. అందుచేతే జ్ఞాన నిర్ధూత కల్మషాః అన్నాడు. అదే ఈ జ్ఞానము ద్వారా ఆయన కల్మషం అంతా కూడా పడాపంచలో అయిపోతుంది. అయిపోయిన తర్వాత వాళ్ళు ఏమిటి? చక్కగా స్వస్వరూపమైనటువంటి ఆ శాంతిని, ఆ సుఖాన్ని పొందుతారు అని చెప్పి ఇంకా చెప్తున్నారు. అటువంటి వారు ఏ విధంగా ఉంటారని. విద్యా వినయ సంపన్నే బ్రాహ్మణే గవిహస్తిని సునిచైవ స్వపాకే చ పండిత సమదర్శనః. వాడు దృష్టి ఎలా ఉంటుంది? వీళ్ళే పండితుడు. ఎవడు ఆత్మజ్ఞానం తెలుసుకున్నాడో అతనే పండితుడు. అతనికి ఎలా ఉంటుంది? సమదర్శనః విద్యా వినయ సంపన్నే, చక్కగా విద్యా వినయ సంపన్నటువంటి చక్కన అటువంటి సత్పురుషులు ఎందును, ఇంకా అటువంటి సంపాదించిన బ్రాహ్మణుడు ఎందును, ఇక మనుష్యుడిలో అటువంటి వాడి ఎందును, ఇంకా ఎలవడు స్వపాకేచ, దానికి ఆపోజిట్ అనమాట. అన్నీ సంపాదించుకున్నటువంటి బ్రాహ్మణుడు ఎందును, ఇంకా చండాలుడు ఎందును, ఒక స్నానం ఉండదు, ఒక పానం ఉండదు, ఇష్టం వచ్చినటువంటి వ్యసనాలతో ఉన్నవాడైనా సరే వాడి ఎందు కానీ వీడి ఎందు కానీ స్వపాకేచ. ఇంకా ఎలాగా మంచిగా మనం రోజు పూజ చేస్తూ ఉంటుంటాం. ఏనుగుని కనబడిందంటే చాలు ఏది ఉంటే ఇచ్చిస్తూనే ఉంటుంటాం వాటికి. అలాగని అదేమో రాజ్యరీజులు తిరుగుతుంటాడు, కుక్క శ్మశానం తిరుగుతుంటుంది. ఆ ఏడుగురందని ఈ కుక్క ఏందని ఆ విధంగా ఇక చెప్తున్నాడు. ఇక కుక్కని అలాగనే ఆవులు గోవులు ఇలాంటి పూజనీయమైనటువంటి వాణిందును పూజనీయం కానిటువంటి పశుపక్షాదులు ఎందుకు కూడా సమాన దృష్టి. ఇప్పుడు ఎవరికైతే ఆత్మజ్ఞానం చక్కగా కలిగిందో వారి దృష్టి ఎలా ఉంటుందంటే ఇది అనమాట. ఇప్పుడు ఈ దృష్టి ఉన్నటువంటి వాడు ఇతరులకు ఎప్పుడు అశాంతిని కల్పించడు, తాను అశాంతిని పొందడు. తనకు అశాంతి వాతావరణం అప్పుడే పోయింది. కానీ మరి మనకి శాంతి మనకు లేకపోతే ఊరుకుంటామా? పక్కోడు కూడా శాంతిని
కలగకుండా చేయాలి. అప్పుడు నిద్ర పడుతుంది మనకి. అప్పుడే నిద్ర పడుతుంది. మీకు ఇంతకుముందు ఒక ఉదాహరణ చెప్పానా? ఒకరికి పంట పోయింది, వాడి స్నేహితుడికి ఏమో ఫోన్ చేశాడు. 2-3 మాసాల దాకా ఒకటే ఫోను. పంట పోయింది, నా ఒక్కడికే పోయింది, అందరికీ పండింది, నా ఒక్కడికే పోయింది. ఇదే రోజు ఫోన్లు కూడా 2 నెలల దాకా. సరే ఇన్నిసార్లు పోస్తే స్నేహితుడిని గుర్తొచ్చింది. మళ్ళీ సంవత్సరం నాడు వీడు ఫోన్ చేయలేదు. పంటలు అయినాక ఆయనే ఫోన్ చేశాడు స్నేహితుడికి. ఏమిటి కింద సంవత్సరం 2 మాసాలు చెప్పినావు, ఈ సంవత్సరం పంట ఎంత పండింది, ఎంత ఇంటికి వచ్చింది, ఆ సంగతి చెప్పలేదు, ఎందుకు చేత అన్నాడు. ఈ సంవత్సరం నాకు పండలేదన్నాడు. మరి ఎందుకు చెప్పలేదంటే ఈ సంవత్సరం అందరికీ పోయింది. అర్థమైందా? ఈ సంవత్సరం మొత్తం అందరికీ పోయింది కాబట్టి చెప్పలేదు అంటాడు. వీడు ఎలా కొట్టాడంటే వీడికి పోయితే అందరికీ పోతే వీడికి సంతోషం, కానీ అందరికీ పడితే వీడికి పోయితే దుఃఖమే. అర్థమైంది? ఇది ఉండదు ఎవరికి, జ్ఞానికి. ఇది తనకు పండలేదు, ఇతరులకి పండిందన్నమాట కూడా ఉండదు. ఇది పండిందని ఉంటుంది, తనకు పండలేదు వాళ్ళకి కూడా పండకపోవాలని ఉండదు. అన్నిటి ఎందు ఆయనకి సమానత్వమైనటువంటి ఆ ధర్మం ఉంటుంది. కాబట్టి అటువంటి సమానత్వాన్ని అందరూ చక్కగా తెలుసుకొని